దల్ దల్ వెబ్ సిరీస్ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఓకే అనిపించింది. సిరీస్ టోటల్లీ 7 ఎపిసోడ్స్ ఉందండి. ప్రతి ఎపిసోడ్ 45 మినిట్స్ ఉంటుంది. ఎపిసోడ్ చివరిలో మనకి ఒక చిన్న హుక్ పాయింట్ ఉంటుంది. బట్ ఆ మిగిలిన 45 మినిట్స్ గడవడానికే చాలా టైం అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ల్యాగ్ ఫీల్ అవుతాం. బట్ మర్డర్ మిస్టరీ కదా, ఎవరు చేశారు అనేది మనకు కొద్దిగా ఐడియా ఉన్నా కూడా అరే ఎలా డీల్ చేస్తారు, ఎలా పట్టుకుంటారు అనేదే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ రీటా ఫెరేరాకి కొద్దిగా ట్రామా ఉంటుందో, పాస్ట్ ట్రామా ఉంటుందో, ఆ ట్రామాని డీల్ చేయడం కూడా మనకు అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ రాదు. ఏదో బ్యాక్గ్రౌండ్లో ఆ సిరీస్ నడుస్తూ ఉంటుంది. ట్విస్ట్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా పెద్దగా సౌండ్ వస్తుంది. అరే ఏదో జరిగింది అన్నట్టు చూస్తాం తప్ప అంతగా మనకి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు ఈ సిరీస్. ఈ సిరీస్ లీడ్ రోల్‌లో చేసిన భూమి పడ్నేకర్, రీటా ఫెరేరా, ఆమెనే ఆ రోల్‌కి మిస్‌ఫిట్ అనిపించింది భయ్యా. ఎందుకో ఆమెని డీసీపీ లెవెల్ కేటగిరీ ఆఫీసర్‌లో చూడడం అంతగా మనకి హుక్ చేయదు. అండ్ మోర్ ఓవర్ ఆ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. చేతులు కోసి, నోట్లో ఏదో ఒకటి కుక్కి చంపుతూ ఉంటారు. బట్ ఆ చంపే వ్యక్తులను కూడా చూస్తే మనం అంతగా కనెక్ట్ కాము బేసికల్లీ. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే రీటా ఫెరేరా రోల్‌లో భూమి పడ్నేకర్ మిస్‌ఫిట్ అయిందని ఆల్రెడీ చెప్పా. సో, యాక్టింగ్ గురించి అంటే ఓకే, బాగానే చేసింది. రోల్ కోసం కష్టపడ్డది గానీ మరీ బక్కచిక్కిపోయింది. మనకి అంతగా చూస్తూ ఉంటే అంత ఫీల్ రాదు. అంకితాచార్య, సాజిద్ క్యారెక్టర్‌లో చేసిన ఇద్దరు యాక్టర్స్ బాగానే చేశారు. ఉన్నంతలో బాగానే యాక్టింగ్ చేశారు వాళ్ళైతే. ఇక మిగిలిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే రీటా ఫెరేరా ప్రమోషన్‌ని చూసి కుళ్ళుకుంటారో వాళ్ళందరూ నిజంగా బాగా చేశారు. ఎందుకనంటే ఎప్పుడైనా గాని ఒక మనిషి మీద ఈర్ష్య, ద్వేషం చూపెట్టడం చాలా ఈజీ టాస్క్, ఈజీ యాక్టింగ్. చాలా బాగా చేశారు వాళ్ళు. సిరీస్ డైరెక్షన్ విషయానికొస్తే డైరెక్టర్ ఏదో ఉన్నంతలో అలా అలా తీశాడు తప్ప గానీ మరి గ్రిప్పింగ్ అయితే లేదు ఈ సిరీస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొద్దండి. కొద్దిగా మనకు డ్రగ్ సీన్స్ గానీ, అక్కడక్కడ ఇంటిమేట్ సీన్స్ గానీ అవన్నీ ఉన్నాయి. సో, ఒకవేళ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.